ఏమాడతలేదు బిడ్డలు ఏమాడతలేదు కంటికి రెప్పకు సాటుగా పిల్లలు ఆడుకుంటున్నది చంద్రదేవి నా కొడక అరవంది రాజ కొడక నా కొడక భూమంతి రాజ కొడక అన్నలకు సైతోడు నా బిడ్డ చామంతి కింద నడిపించకుండా పైన లోపల నడిపించుకుంటున్నారు చెట్టకు జిట్టి మాత్రం అన్నట్టు ఆనాడు గుడి లోపల భగవంతుడు పరమోడి కట్టినాడు చెప్పిపోయింది ఏమిటే నాకన్న బిడ్డ పరమిత్తున్నదని పరమిత్త నీకు బిడ్డ లేని గట్ట వస్తుంది లేని బాధలతాయి కొడుకులు ఆడేటి ఆట చూడవు పాడేటి పాట చూడవు కొడుకుల చేత అన్నం తినమని ఏనాడు రాత్రి రాసి పెట్టిండు అయ్యలారా వన్నెలు ఇచ్చేది పార్వతమ్మ రాత రాసేవాడు బ్రహ్మదేవుడు మన సాధి సృష్టి చేసేవాడు శ్రీమన్నారాయణమూర్తి మన రాసిన కనుక భవిష్యవాణి తీసుకుపోయి యువతంత లోపల అప్ప చెప్తాడు నా తల్లులారా యముల తంద లోపల కనుక ఏనాడు భవిష్యవాణి చేత బట్టి ఒక్కొక్క కమ్మ మర్రేసి చూసినాడు భగవంతా శంకర ఏమిటా చిత్రగుప్త మహారాజయ్యల్ల మూలక నగరం నుంచి ఎవరు చేరున్నదని చూడరాని మాట్లాడినాడు ఎవరు కనుక ఆటదత్తం చేతి కట్టున్నది చేరపట్లంరా కన్న తల్లి చంద్రాల దేవికి ఇద్దరు కొడుకులున్నారు ఒక బిడ్డ ఉన్నదయ్యా ఆ తల్లి చంద్రాల దేవి వాళ్ళ తీసుకురావాలి పాపం సిన్నారి పిల్లగాళ్ళు ముక్కుల పచ్చులు ఆడలేదు మూగసిల్ల పిల్లలు ఆ పిల్లగాళ్ళను వదిలిపెట్టి ఆ తల్లిని తీసుకురమ్మని నాడు మాట్లాడినాడు మనకు ప్రేమలుంటాయి మనకు బగలుంటాయి మనకు కట్టవస్త్రాలు ఉంటాయి పెట్టగోడలు ఉంటాయి భగవంతుడికి ప్రేమ ఉంటుంది ఎటువంటి ఇల్లు గుళ్ళు గోపురాలు ఉంటాయి నా తల్లులారా కనికరవు లేని వాళ్ళు ఇద్దరు ఎవరు కనుక కాలపాశాలు చేత పట్టుకొని భూలకు నగరం దారి పట్టుకొని తవ్వ పట్టుకొని ఎట్లా పోతున్నారే నా తల్లులారా కొడుకును తీసుకొని వస్తారు కొడుకును కాదని తండ్రిని తీసుకెళ్తారు అన్నని కాదని తమ్ముని వాపుతారు తమ్ముని వాపని తమ్ముని కాదని అక్కని వాపుతారు అక్కని కాదని తల్లిని మా ప్రేమలో ఇద్దరైనా కానీ దారి పట్టుకొని తో పట్టుకొని పొడిసె 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 పొడిసరా
రాజు చంద్రసేన మహారాజు అప్పుడే రాజేందమ్మా ఆ తల్లి చంద్రాదేవి పనంతా తిన్నాక మధ్యాహ్నం 12 గంటల సమయం లోపల నా కొడుకులు వండుకున్నారు. నా కొడుకులు చేస్తే వాళ్ళ అతలు వెనక చెల్లి అన్నం తింటున్నా ఊరికొచ్చి అన్నం తింటుంది. ఇద్దరు ఎవరోళ్ళు కాల పాఠశాల మీద కూర్చుని చేత పట్టి కాళే తర్వాత మీద కూర్చున్న ఎవరోళ్ళు కనుక ఆ తల్లి తల ముక్క ఎత్తుకొని కాల పాఠం ఏనాడు చేత పట్టిర్రు.
చనిపోయే జీవులకు మనకు 10 రోజుల ముందు నుంచి ఎవరు కనిపిస్తారు. ఎక్కడ సత్యవంతులు ఉండి ధర్మాత్తులు ఉండి వాళ్ళు పెద్దవంతుడు కనిపించి ఏమిరా కొడక రారా రారా అంటే ఆ ఇంటికాడ ఉన్న పెద్దవంతి అంటే ఎవరి కొడక మల్లన్న కొడక నేను వెళ్ళిపోతున్న కొడక ఇల్లు పైన కొడక దానిపైన కొడక నా మనవల వీరికి కొద్ది కొట్టుకుంది కొడక నా మనవని తీసుకురా మనవరాల వీరికి కొద్ది కొట్టుకుంటుంది మనవరాలు తీసుకురా మన పెద్ద మాట్లాడి ఎవరు కల్లాడు అంటే రాడు గంగా తల్లి కోరు గంగా ఎవరు ఏమన్నారు ఏమిటే నా తల్లి సర్కారుకైనా ఉంటది సాలమును 5 నిమిషాలు టైం ఇస్తున్నాము 5 నిమిషాలలో వచ్చినా తీసుకొని పోతాం రాకుండా తీసుకొని పోతాం మా ఈనాడు మాట్లాడిర్రు కన్న తల్లి గిద ఉరికింది నా కొడకాల మంది రాజ కొడక నా కమల మూల అవుతుంది రా కొడక నాకు దొంగ దోచినట్టు అవుతుంది కొడుకో మీరు తిన్నారు పిల్లలు రా కొడక నా బిడ్డ చావంది బిడ్డ నువ్వు వాడిదాన్ని నా బిడ్డ ఆ ముగ్గురు పిల్లలను ఎత్తుకున్నది భర్తతో వదులుతున్నది ఓ నాదా చంద్రదేడ రాజనాదా నువ్వు ఎప్పుడెత్తవయ్య నాదా నా పానం పోతుంది నాదా నువ్వు మగబాయాలి నాదా నీ చేతి లోపల పిల్లలు పెడతాను అమ్మవారి కన్న తల్లి చంద్రాదేవి ఎదురు చూస్తుంది ఆ రాజవేళ వేద రాజు చంద్రసేన మహారాజుకు లోగిల వీణ ఆచరించడం అన్నప్పుడు జన ధన 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 లోగిళ్ళకి వచ్చిండు మామ బాబా బాబా తమ్ముడు మాట్లాడినాడు అమ్మవారు కన్న తల్లి మరి మంచిగా ఉన్నప్పుడు కనుక భర్త గదులు మౌరిగా తిని మళ్ళీ కమ్మలి తోటి ఏకమంగళార్జుడు ఎదుర్కొన్నది ఇవాళ నా భార్య రాలేదు నా భార్యకు ఏమకంత వచ్చిందో నా భార్యకి ఏం బాధ కలిగిందో నీ భార్య ఉన్న ప్రాణాలకు రాజ్యాన్ని మారాలి చంద్రసేన మారాలి ఏం అర్థం ఉండదు బాబా